మావోయిస్టుల మృతదేహాలు భద్రపరచండి, నేటి వరకు ఏటూరు నాగారంలోనే ఉంచండి, ఫోరెన్సిక్ నిపుణులతోనే పోస్టుమార్టం చేయించారా, శవ పరీక్షలో పాల్గొన్న వారి వివరాలు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. మొన్న ములుగు జిల్లాలో ఆ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు చనిపోయారు. గవర్నమెంట్ అంటుంది, స్థానిక ఎస్పీ అంటున్నాడు, వాళ్ళు కాల్పులు జరిపారు, మేము కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో, ఈ ఎన్కౌంటర్లో 7 చనిపోయారు. అందులో కీలక నాయకులు కూడా ఉన్నారు. 20 లక్షల ఆ పైన రివార్డు ఉన్న నాయకులు కూడా అందులో ఉన్నారు. ఇది మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ. గత ఈ డిసెంబర్ 30వ తేదీ వరకు, జనవరి 1, 2025 నుంచి 24 నుంచి డిసెంబర్ 31 వరకు, డిసెంబర్ వరకు దాదాపుగా డిసెంబర్ 1 వరకు ఈ సంవత్సర కాలంలో దాదాపు 270 మంది మావోయిస్టులను మట్టుబెట్టిరు పోలీసులు. ఇది మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ. టెక్నాలజీ పెరిగింది, ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం అడవినంతా జల్లెడబడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళు ఛత్తీస్గఢ్ అడవులను వదిలి తెలంగాణ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఇక్కడ మనకు ఉండడానికి వెసులుబాటు ఉంటుందేమో అని, కానీ ఎక్కడికక్కడ కాపు కాసి వాళ్ళని మట్టుబెడుతున్నారు. అయితే పౌర హక్కుల సంఘాలు ఏమంటున్నాయి? వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి విషం పెట్టి చంపేశారేమో అన్న అనుమానాలు ఉన్నాయి. అన్నంలో విషం కలిపి పెట్టి వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత, మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని కాల్ చేశారు అని రకరకాల కారణాలు చెప్తున్నారు. వాళ్ళకి చెప్పులు లేవు, లేకపోతే విగత జీవులుగా అదే ప్రాంతంలో అక్కడే పడి ఉన్నారు, వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎక్కడెక్కడో ఉండాలి కదా, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. కొందరు హైకోర్టులో కేసు వేసారు. దీని మీద హైకోర్టు రెస్పాండ్ అయింది, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఏమని? ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో చనిపోయిన 7 మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరు నాగారం ఆసుపత్రిలోనే భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ కాల్వల ఐలమ్మకు అనుమతి ఇవ్వాలని చెప్పింది. అలాగే పోస్ట్ మార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పోలీసులు తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూడనివ్వట్లేదని కాల్వల ఐలమ్మ అనే మహిళ సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపైన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది డి సురేష్ కుమార్ వాదన వినిపించారు. పిటిషనర్ తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని ములుగు ఎస్పీకి ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారని, అలాగే పోస్ట్ మార్టం చేసేటప్పుడు బంధువులు ఎవరినైనా అనుమతించాలని కోరినట్టుగా తెలిపారు. పిటిషన్ను అనుమతించకపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. 7 మావోయిస్టుల మృతదేహాలకు పోలీసులు హడావుడిగా ఫోరెన్సిక్ నిపుణులు లేకుండానే పోస్టుమార్టం చేయించారని ఆరోపించారు. పోలీసులు మావోయిస్టుల ఆహారంలో విషం, మత్తు పదార్థాలు కలిపారని, వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్ చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టం జరిపించాలన్నారు. అదేవిధంగా పిటిషనర్ తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని కోరారు. అది నిజమైన ఎన్కౌంటర్ అయితే మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని, ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఎందుకు పోస్టుమార్టం చేయించలేదని ప్రశ్నించారు. సో మొత్తానికి పోస్టుమార్టం కంప్లీట్ అయిపోయింది. చలో నెక్స్ట్, విశ్వ బ్రాహ్మణులను ఒకటిగానే లెక్కించండి, రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది కులగణన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దీనికి సంబంధించి ఎవరో హైకోర్టుకి వెళ్ళారు. ఏమని? సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ సమగ్ర కులగణన సర్వేలో విశ్వ బ్రాహ్మణ లేదా విశ్వకర్మ కులంలోని కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పి వర్గాలను ఒకటే కులంగా లెక్కించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కులగణనలో విశ్వ బ్రాహ్మణులను ఒక్కటిగా లెక్కించకుండా ఆయా వర్గాలకు ప్రత్యేకంగా కోడ్ కేటాయించడాన్ని సవాల్ చేస్తూ విశ్వ బ్రాహ్మణ అడ్వకేట్స్ అసోసియేషన్ న్యాయవాది పెందోట శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేసిండట. దీనిపైన జస్టిస్ సూరేపల్లి నంద ధర్మాసనం విచారణ చేపట్టింది. విశ్వ బ్రాహ్మణ కులంలో వివిధ వర్గాలకు ప్రత్యేకంగా కోడ్ ఇచ్చి లెక్కించడం వల్ల వారి జనాభా చాలా తక్కువగా నమోదవుతోంది. మొత్తం జనాభాను ఒకటిగానే లెక్కించాలని పిటిషనర్ కోరాడు. సో వాళ్ళు మేల్కొన్నారు, ఈ చైతన్యం ఉన్నది, కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ ఆయా సబ్ కేటగిరీ వర్గాల్లో వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి మాత్రమే ప్రత్యేక కోడ్లు ఇచ్చాం. విశ్వ బ్రాహ్మణ వర్గాలకు ఇచ్చిన సీరియల్ నెంబర్ 75 నుంచి 79 వరకు వచ్చిన లెక్కలు కలిపి చూపించేలా సాఫ్ట్వేర్ను సవరించాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను ఆదేశిస్తామని తెలిపారు.
వాదన నమోదు చేసుకున్న ధర్మాసనం విశ్వ బ్రాహ్మణ కులంలోని వివిధ వర్గాల లెక్కలను కలిపి ఒకే కులంగా పరిగణించాలని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. క్లియర్. ఈ మేరకు పిటిషన్ను ముగించింది. ఆ పిటిషన్ కూడా విచారణ అయిపోయింది. ఇది విశ్వబ్రాహ్మణ కులంగా ప్రకటించండి, ఒకే గొడుగు కిందకి తీసుకెళ్ళండి అని చెప్పింది. హైకోర్టు తీర్పు పట్ల పిటిషనర్ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణులను వేరువేరు కులాలుగా పేర్కొనడం వల్ల జనాభా సంఖ్య తగ్గుతుందని, ప్రభుత్వ పథకాల్లో అన్యాయం జరిగే అవకాశం ఉన్నందునే హైకోర్టును ఆశ్రయించామన్నారు. మంచి పని చేశారు.